జనం కోసం బతికితే చనిపోయినా సరే జనం మనసులో హీరో అవుతాడు. అదే ఒక రౌడీ షీటర్ లాగా బతికితే సమాజం పట్ల బాధ్యత లేకుండా సమాజంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ బతికితే చనిపోయినా సరే కనీసం సానుభూతి కూడా రాదు. పోతే పోయాలే చేసిన పాపాలు పండినట్టున్నాయి అని అంటారు. ఇప్పుడు బతికితే భగత్ సింగ్ లాగా బతకాలి. 23 ఏళ్ల వయసులో బ్రిటిష్ వాళ్ళ చేత ఉరితీయబడ్డాడు. ఎవరి కోసం? దేశం కోసం పోరాటం వల్ల. దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఇప్పటికీ భగత్ సింగ్ మనం తలుచుకుంటాంగా, ఒక అమరవీరుడిగా కొలుస్తాంగా. ఇప్పుడు భగత్ సింగ్ వయసుకి అటు ఇటుగా ఉన్నటువంటి ఒక ఇద్దరు కుర్రవాళ్ళ మరణాల గురించి ఇప్పుడు నేను చెప్తా. ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ, ఇంకొకళ్ళు బీహార్లో భరతభూషణ్ తివారీ. వీళ్ళిద్దరూ కూడా పోలీసుల చేత చంపబడ్డారు. ఎలాగైతే భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడ్డాడో, ఆనాటి బ్రిటిష్ పోలీసులు భగత్ సింగ్ని ఉరిదీశారు, ఈనాటి మన పోలీసులు వీళ్ళిద్దరిని చంపేశారు. వీళ్ళిద్దరు వయసు కూడా చనిపోయే నాటి భగత్ సింగ్ వయసుకి కొద్ది అటు ఇటుగా ఉన్న వయసే. సాయికృష్ణ మరి యంగు, 23 నుంచి 25 మధ్యలో ఉండొచ్చు అంటున్నారు. లాకప్ డెత్ చేయబడ్డాడు అనేటువంటిది ఇప్పుడు అందరూ అనుమానిస్తుంది. అయితే ఈ సాయికృష్ణ ఒక రౌడీ షీటర్. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి. అత్యాచారం చేశాడని, పోక్సో యాక్ట్ అని, మొత్తం మీద రౌడీ షీట్ ఉంది. 22 కేసులు ఏమున్నాయి అంటున్నారు. అందుకని చూడండి, ఇతన్ని చంపేసినా సరే, ఇతన్ని చంపేశాడు అనే ఆరోపణ ఉన్నటువంటి సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తున్నప్పుడు సిఐ నాగరాజుకి జనం మద్దతు ఇచ్చారే తప్ప, సిఐ నాగరాజుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆ కృష్ణలంక ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మహిళలు వాళ్ళంతా ఆందోళన చేశారే తప్ప, సాయి కృష్ణ అనేటువంటి ఒక కుర్రవాణ్ణి చంపేశాడే, ఇతన్ని కూడా అలాగే చేయాలి అని ఎవరు డిమాండ్ చేయలేదే. సహజంగా అయితే డిమాండ్ చేయాలి. ఒక కుర్రోడిని చంపేసినప్పుడు ఆ ఏరియాలో ప్రజలంతా కూడా పోలీసు వాళ్ళ మీద తిరగబడాలి. అటెట చంపుతావు నువ్వు, నీకేం హక్కు ఉంది, నువ్వు పోలీసుడు అయితే చట్టాన్ని చేతిలో తీసుకుంటావా అని జనం తిరగబడాలి. ఆ సిఐ నాగరాజును కూడా అలాగే చేయాలి అని డిమాండ్ చేయాలి జనరల్గా. ఆ రియాక్షన్ సహజంగా వస్తుంది. కానీ ఇక్కడ రాలేదే. అందులో ఒక రాజకీయ పార్టీ పూసుకొని మరి సాయి కృష్ణకి సానుభూతిని తెప్పించడం కోసం తెగ ప్రయత్నం చేసింది. దానికోసం సాయి కృష్ణ కులాన్ని కూడా వాడింది. సాయి కృష్ణ కులాన్ని వాడింది. సాయి కృష్ణ తరపున ఒక పార్టీ నిలబడి చాలా ప్రయత్నం చేసుకొచ్చింది సానుభూతి సాయి కృష్ణ వైపు రావటం కోసం. కానీ అంత ప్రయత్నం చేసినా సాయి కృష్ణకి సానుభూతి రాలేదు, నాగరాజు మీద వ్యతిరేకత రాలేదు. పైగా నాగరాజుని అరెస్ట్ చేస్తుంటే ప్రజలు నాగరాజుకి మద్దతుగా రోడ్డు మీదకి వచ్చారు. అదే బీహార్లో చూడండి, ప్రశాంత్ భూషణ్ తివారీ, అతన్ని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. పోలీసులు చెప్తుంది ఏంటంటే అతను గన్ పట్టుకొని తిరుగుతున్నాడు, అతని మానసిక స్థితి కూడా బాగలేదు, అతను ఎవరినైనా ఏమైనా చేసే అవకాశం ఉంది అని అక్కడ లోకల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము పోయి అతన్ని అదుపులో తీసుకోవాలనుకుంటే అతను మా మీద కాల్పుడు జరిపాడు, అప్పుడు ఆత్మరక్షణ కోసం మేము అతన్ని కాల్చామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ రియాలిటీలో అక్కడ జనం నమ్మట్లేదు. పైగా ఒక వీడియో వైరల్ అవుతుంది, అతను గన్ కింద పడేసింది వీడియో. అతను ఎన్కౌంటర్ చేసేటప్పుడు అతని చేతిలో గన్ లేదు, అతను గన్ కింద పడేశాడు. అతన్ని చంపేస్తే నిన్న 50,000 మంది, వేలాది మంది, 50,000 ఒక అంచనాగా చెప్తున్నారు మీడియాలో, కానీ వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అతనికి మద్దతు తెలుపుతూ అతన్ని ఎన్కౌంటర్ చేయడం అన్యాయం. ఎందుకంటే అతను ప్రజా సమస్యల మీద మాట్లాడేవాడు, అతను రౌడీ షీటర్ కాదు, అత్యాచారాలు చేసేవాడు కాదు, అతని మీద పోక్సో యాక్ట్లు ఏమి లేవు. ప్రజల కోసం నిలబడ్డవాడు, ప్రజల కోసం పోరాడే సోషల్ యాక్టివిస్ట్, ప్రజల తరపున సోషల్ మీడియాలో బలంగా నిలబడే వ్యక్తి. సహజంగా అయితే జనం కూడా ఒక విషయం ఆలోచించాలి, అతని చేతిలో గన్ ఎందుకు ఉందని ఆలోచించాలి. కానీ అది కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే జనం కోసం బతికేవాడు ఈ భరతభూషణ్ అనేటువంటి దానికి జనం నమ్మారు కాబట్టి అతనికి మద్దతు ఇస్తున్నారు, అతని పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు, అతని తరపున ప్రభుత్వాన్ని పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్నారు. జనం రోడ్ల మీదకి వచ్చేసరికి పోలీసులు భయపడ్డారు, ప్రభుత్వం భయపడింది. ప్రభుత్వం వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. జరిగిన ఎన్కౌంటర్ని అక్కడ ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించే పరిస్థితి. పరిగణించకపోతే జనం కొడతారు, జనం తిరగబడుతున్నారు. అంటే చూడండి, ఇక్కడ సాయి కృష్ణకి ఒక పార్టీ మద్దతుగా నిలబడ్డా సరే సానుభూతి రాలే. అక్కడ ఏ పార్టీ మొదటగా మద్దతుగా నిలబడలేదు, తర్వాత పార్టీలన్నీ నిలబడ్డాయి, అన్ని పార్టీలు నిలబడక తప్పని పరిస్థితి. ఎందుకు? డైరెక్ట్గా ప్రజామద్దతు వచ్చింది. అంటే సాయి కృష్ణకి భరతభూషణ్కి ఉన్న తేడా ఏంటంటే, భరతభూషణ్ జనం కోసం నిలబడ్డాడు, సాయి కృష్ణ బతికినంతకాలం జనాన్ని ఇబ్బంది పెట్టాడు. జనం కోసం నిలబడ్డవాడికి జనాన్ని ఇబ్బంది పెట్టిన వాడికి మధ్య ఉన్న తేడా ఇది. బతికితే జనం కోసం బతికితే చనిపోయినా సరే హీరో అవుతారు. ఇప్పుడు భరతభూషణ్ హీరో, సోషల్ మీడియా మీరు చూడండి, భరతభూషణ్ హీరోగా పెద్ద ఎత్తున నడుస్తుంది చర్చ. కానీ సాయి కృష్ణ మీద ఏం మాట్లాడుకుంటున్నాం? రౌడీ షీటర్ అని మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈ పరిస్థితి?
ఏదో చట్ట ప్రకారం సాయికిస్తే మరణం తప్పు కాబట్టి మనం మాట్లాడుతున్నాం కానీ చూడండి ఈ ఇద్దరు మరణాలకి మధ్య ఉన్న తేడా ఏం చెప్తారు మీరు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.